హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ ఉల్లికారం. మనం గుత్తి వంకాయ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ గుత్తి వంకాయ ఉల్లికారం కోసం నేనైతే ఇట్లా ఉల్లిపాయలను ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకొని దాంట్లోనే జీలకర్ర, వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. మన వంకాయ కర్రీకి సరిపోయేంత కారం, ఉప్పు వేసి దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. అంటే కొంచెం ఉల్లిపాయలు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని బరకగా పట్టుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలను ఇట్లా పొడుగుగా గుత్తి వంకాయలాగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మన కర్రీకి సరిపోయే ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ ఉల్లికారంను స్టఫింగ్ చేద్దాం. ఇలా మొత్తం అన్ని వంకాయల్లోకి స్టఫ్ చేసుకొని మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ స్టఫ్ చేసిన వంకాయలను వేసుకుందామండి. ఈ స్టఫింగ్ తర్వాత మిగిలిపోయిన ఉల్లికారం ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం వేసేద్దాం. నేనైతే ఇట్లా మొత్తం పెట్టుకున్న స్టఫింగ్ వంకాయలల్లో పెట్టుకొని ఇట్లా నూనె వేడైపోయింది. నూనె వేడైపోయాక ఈ వంకాయ ముక్కలను వేస్తున్నాను. ఈ వంకాయ ముక్కలు వేసి కొంచెం ఉడికినాక మూత పెట్టుకొని ఇట్లా పూర్తిగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికిపోయిన వాటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఉల్లికారం మనం సైడ్ డిష్గా కానీ మెయిన్ డిష్గా కానీ వాడుకోవచ్చు. మెయిన్ డిష్గా అయితే నేనైతే మెయిన్ డిష్గా చేశాను. ఎలా చేసినా ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి వంకాయ ఉల్లికారం.